ఈరోజు మరి మనము విశ్వాసాన్ని ఎలా పెంచాలి, లేకుంటే ఎలా గ్రో చేయాలి అని చెప్పేసి మరి మనము నేర్చుకోబోతున్నాం అన్నమాట. సో ఒక సైంటిస్ట్, ఈ థైరోకేర్ అని చెప్పేసి ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ ఉందన్నమాట. అంటే చాలా ఈ ల్యాబొరేటరీస్ ఉంటాయి. ఈ థైరాయిడ్ ఉంటుంది కదా బాడీలో. సో ఆ థైరాయిడ్ కొరకు స్పెషల్గా ఈ హాస్పిటల్స్ వారు లాంచ్ చేశారన్నమాట ఇండియాలో. ఆ డాక్టర్ పేరు నాకు గుర్తు రావట్లేదు, కానీ థైరోకేర్ అని చెప్పేసి చాలా ఫేమస్ హాస్పిటల్స్ అన్నమాట. సో ఈ వ్యక్తి ఎలా ఆయన జీవితంలో ఆయన పైకి వచ్చాడు అని ఒక ఇంటర్వ్యూలో ఆయనను అడిగారు, ఆ ఓనర్ని అడిగారు. అడిగిన వెంటనే ఆయన అన్నాడు, మరి నేను చాలా కష్టపడ్డాను, ఇలా కష్టపడ్డాను, అలా కష్టపడ్డాను అని చెప్పేసి మరి ఆయన చెప్తూ ఉన్నాడు అన్నమాట. అంటే ఆయన జీవితం యొక్క హిస్టరీ కనుక మనం చూసినట్లయితే ఆయన ఒకరోజు రైల్వే స్టేషన్లో పండుకున్నాడంట. అంటే రైల్వే స్టేషన్లో నిద్రపోయాడంట. అలాంటి పరిస్థితుల్లో బతికిన ఒక వ్యక్తి మరి ఇప్పుడు ఆయన యొక్క నెట్వర్త్, అంటే ఇప్పుడు ఆయనకి ఎంత ఆస్తి ఉంది, ఇప్పుడు ఎంత డబ్బు ఉంది అని చెప్పేసి మనం లెక్కబడితే ఎన్నో వేల కోట్లు, అంటే 1 కోటి 2 కోటి కాదు, వేల కోట్లలో మరి ఇప్పుడు ఆయనకు ఆస్తి ఉందన్నమాట. సో వెంటనే ఈ వ్యక్తి దగ్గర వారు అడుగుతున్నారు, అయ్యా ఒక వ్యక్తి పైకి రావాలంటే ఏం చేయాలి అని చెప్పేసి అడిగిన వెంటనే ఆయన ఏమన్నాడో మీకు తెలుసా? ఒక దూడను మీరు ఎవరైనా లేపగలుగుతారా? దూడ అంటే చిన్న కౌ, అది చిన్న పిల్లగా ఉన్నప్పుడు, ఒక చిన్న పిల్లగా ఉన్నప్పుడు మనం ఏం చేయగలుగుతాం? ఇప్పుడు లేపాలంటే లేపేస్తాం. కానీ అదే పెద్ద ఆవు వచ్చింది అనుకోని లేపగలుగుతామా? ఏమవుతుంది? ఇట్ విల్ బి డిఫికల్ట్. కానీ అదే ఆ చిన్న ఈ దూడను మనం ఒక 4 మాసాలు లేపామనుకోండి, మనకు బలం పెరుగుతుంది, అప్పుడు ఈజీగా లేపేయగలుగుతాం కదా. దాని తర్వాత ఇంకొక నెక్స్ట్ సైజు, దాన్ని ఒక 2-3 మాసాలు లేపామనుకోండి, దాని నెక్స్ట్ సైజు మనం లేపగలుగుతాం. ఇక లాస్ట్లో మనకి ఎలా శక్తి వస్తుంది అంటే ఆ పెద్ద ఆవును కూడా మనం లేపేయగలుగుతాం అన్నమాట. అంటే ఆఫ్టర్ సర్టన్ టైం కరెక్ట్గా మనం ఎక్సర్సైజ్ చేస్తే, అంటే నేను చెప్పేది ప్రాక్టికల్గా. సో ఈయన ఏం ఎగ్జాంపుల్ ఇచ్చాడంటే, ఫస్టే మనం అంత పెద్ద ఆవుని మనం లేపలేము, కానీ దాని యొక్క పిల్లలను మనం వెంటనే లేపేయచ్చు. ఎందుకంటే అది సులభము. ఎప్పుడు కూడా చిన్నగా దాన్ని ప్రారంభించాలి. ఏది కూడా పెద్దది మనం చేసే ముందు ఏం చేయాలంట, చిన్న దానితో ప్రారంభించాలి అని చెప్పేసి ఆయన ఒక ఉదాహరణ ఆయన ఇచ్చాడు. రోమన్లకు రాసిన 10వ అధ్యాయము 17వ వచనము మరి మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. రోమన్స్ 10th chapter 17th verse మరి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. సో ద ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ అండ్ హియరింగ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అని చెప్పేసి రాయబడి ఉందంటే, ఇక్కడ ఏమని రాయబడి ఉంది? విశ్వాసము ఎలా వస్తుందంట? వినుట ద్వారా వస్తుందంట. కానీ దేని వినుట ద్వారా? దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యాన్ని వినటం ద్వారా ఏమవుతుందంట? విశ్వాసము పెరుగుతుందంట కదండి. సో మనం కూడా మన జీవితంలో మన యొక్క విశ్వాసం పెరగాలంటే ఏం చేయాలి తెలుసా? మనము వినే కెపాసిటీ మనం పెంచాలి. ఇంకా చూడండి, మన జీవితంలో కూడా విశ్వాసము పెరగాలంటే మనం దేన్ని పెంచాలి తెలుసా? వాక్యాన్ని వినటము మనం పెంచాలి మన జీవితంలో. హల్లెలూయా. అది ఎలా పెరుగుతుందంటే, ఎంత మనము వినటం మనం ప్రారంభిస్తామో ఏమవుతుందో తెలుసా? అంత విశ్వాసం మనలో పెరుగుతుంది కదా. కొన్నిసార్లు నా దగ్గర వచ్చి అడుగుతారు, ప్రభు మిమ్మల్ని ఎంత దీవిస్తాడని అంటారు అని అడుగుతారు, వట్టిగా అడుగుతారు కొందరు. నేనంట ఇంకా కొన్ని సంవత్సరాలు పోతే నా అపాయింట్మెంట్ కూడా నీకు దొరకదంట. అంటే నార్మల్గా చెప్పేస్తా అడిగే వ్యక్తి దగ్గర, అంతగా ప్రభు నన్ను దీవిస్తాడు అని అంటే నువ్వు ఎలా చెప్తున్నావు అని అంటే, ఇంకా చూడండి, మన జీవితంలో ఏదంతా మన కల్పనతో మనం చెప్తున్నామో అది మన జీవితంలో ఫలించదు. కానీ ఏదంతా మనం దేవుని యొక్క వాక్యాన్ని విని ఆ విశ్వాసంతో పలుకుతున్నాం చూడండి, అది మాత్రం తప్పకుండా అవుతుంది మన జీవితంలో. మన కల్పన అంటే నేను అది సాధించేస్తా, నేను అది చేసేస్తా, నేను అది చేస్తా, ఇది చేస్తా అని చెప్తారు చూడండి కొందరు.
అదే వాళ్ళ జీవితంలో అవ్వదేమో, కానీ మనము వాక్యము చదివి 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 ఆ విశ్వాసం పెరుగుతుంది చూడండి, దాన్ని మన జీవితంలో చేసినప్పుడు తప్పకుండా ఫలితం ఉంటుంది. హల్లెలూయా. అదే మన కల్పనకు విశ్వాసముకు ఉన్న తేడా కదండి, కదా. మనం ఊహించటం వేరే, కానీ వాక్యము చదివి చదివి మన విశ్వాసంలో వచ్చిన తర్వాత చేసి దానిలో ఫలితం రావటం వేరే మన జీవితంలో. హల్లెలూయా. ఇక్కడ కూడా ప్రభు మనకేమని తెలియజేస్తుందంటే, వినటం ద్వారా కాదంట, దేవుని యొక్క వాక్యము వినుట ద్వారా మాత్రమే విశ్వాసము పెరుగుతుంది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము వినుట ద్వారా మాత్రమే విశ్వాసము మనకు కలుగుతుంది అని చెప్పేసి ఆయన తెలియజేస్తున్నాడు. అపోస్తలుల 14వ అధ్యాయము 8 వచనాల నుండి 10 వచనాలు మరి మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. యాక్ట్స్ 14th chapter from verse 8 to 10th verse. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కొంటివాడై ఎన్నడూనూ నడవలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. సో ఇక్కడ 3 అంశాలు మనం చూడగలుగుతున్నాం. 3 things that has happened. ఇక్కడ 3 విషయాలు అయింది. సో మొదట మనం ఏం చూడగలుగుతున్నామంటే, పౌలు ఒక నగరానికి వెళ్తున్నాడు. అక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. అందరూ చెప్తాం, ఏం చేస్తుండు? వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. అక్కడ ఒక వ్యక్తిని ఆయన కలుస్తున్నాడు, అంటే ఎదురొస్తున్నాడు. ఆయన పుట్టినప్పటి నుంచే ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నాడంట. సో ఇక్కడ 9వ వచనం ఇంకోసారి రీడ్ చేయండి. ఏం చేశాడు ఆయన? ఫస్ట్ వాక్యాన్ని ఆయన బోధించాడు. సెకండ్, అతడు పౌలు మాటలాడుట వినెను. ఏం చేశాడు? పౌలు మాటలాడుట వినెను. ఏం చేశాడంటే సెకండ్, విన్నాడు. సో వాక్యాన్ని విన్నాడు. సో అది ఇంకా రీడ్ చేయండి. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి. ఆగండి, మూడోది ఏమైంది? విశ్వాసం ఉన్నట్టు గ్రహించాడంట. ఇక చూడండి, 3 విషయాలు అయింది. ఫస్ట్, వాక్యాన్ని పౌలు బోధించాడు. సెకండ్, ఈ వ్యక్తి వాక్యాన్ని విన్నాడు. మూడోది ఏమైంది తెలుసా? విశ్వాసము ఆయనలో కలిగింది. హల్లెలూయా. ఇంకా చూడండి, పుట్టినప్పటి నుంచే నడవలేని వ్యక్తి ఆయన ఎప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని విన్నాడో, ఆయనలో ఆయన తీసుకున్నాడో, ఎంతకైనా వాక్యాన్ని ఆయన నమ్మాడో, ఏమైంది తెలుసా? ఆయనలో విశ్వాసం పుట్టిందంట. 4వది ఏమైంది తెలుసా? ఆయనకు విశ్వాసం ఉండటం చూసి పౌలు ఏమంటున్నాడంటే లేచి నడువు అంటున్నాడు. వెంటనే ఆయన ఏం చేసాడు? దుంకాడంట. దుంకేసి గంతులు వేసి నడవసాగెను. గంతులేసి నడిచాడంట. హల్లెలూయా. ఇంకా చూడండి, వాక్యము మనము ఎంత వింటామో మన జీవితంలో అంత విశ్వాసం పెరుగుతుంది. అక్కడ ఎంతోమంది ఉండి ఉండొచ్చు ఆ మీటింగ్లో, అంటే ఆ సభలో ఎంతోమంది ఉండి ఉండొచ్చు, కానీ ఈ వ్యక్తి మాత్రం వాక్యానికి ఆయన ప్రాముఖ్యత ఆయన ఇచ్చాడు. ఈ వాక్యాన్ని ఆయన వింటూ ఉండగా నాకు చిన్నప్పటి నుంచి నాకు నడవటం నాకు రావట్లేదని అంత ఏం ఆలోచించలే. ఆయన దేని మీద దృష్టి పెట్టాడంటే ప్రభు యొక్క వాక్యాన్ని ఆయన ఎంతగా ఆయన లోతులో ఆయన తీసుకున్నాడో ఆయనలో విశ్వాసము కలిగింది. విశ్వాసం కలగటము మరి పౌలు చూసి ఆయన ఏం చేశాడంటే లేచి నడు అని చెప్పిన వెంటనే ఫస్ట్ నడవలే, ఏం చేశాడు తెలుసా? గంతులు వేసాడంట. అదే మన జీవితంలో కూడా అవుతుంది. మనం ఎంత మనలో వాక్యాన్ని మన జీవితంలో మనము నాటుతామో, ఎంత ప్రభు యొక్క వాక్యానికి మన ప్రాముఖ్యత ఇస్తామో, మన యొక్క జీవితంలో ఎన్ని నిజాలు మనల్ని చుట్టి ఉన్నా, ఎప్పుడు విశ్వాసాన్ని దేవుని యొక్క వాక్యము ద్వారా మనలో పెంచుతామో తప్పకుండా అద్భుతాలు మన జీవితంలో చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను అన్నాను, కొన్ని ఏమో ఊహలతో మనం చెప్పేది మన జీవితం నెరవేరకపోతుందేమో, కానీ ఎప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని విని 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 ఆ విశ్వాసంతో పలుకుతాం, ఏమవుతుందో తెలుసా? తప్పకుండా మన జీవితంలో ఒకరోజు అది అవుతుంది. హల్లెలూయా,
హల్లెలూయా కదండి. సో ప్రభు ఈరోజు మనల్ని దేనికి పిలుస్తున్నాడంటే, ఈరోజు దేన్ని వింటున్నావు అని చెప్పేసి ప్రభు మన దగ్గర ఒక ప్రశ్న ఆయన వేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభు యొక్క వాక్యాన్ని నువ్వు వింటున్నావా, లేకుంటే నీ చుట్టూన్న పరిస్థితులను మాత్రమే నువ్వు చూస్తున్నావా అని చెప్పేసి ప్రభు ఒక ప్రశ్న మరి మన అందరి దగ్గర కూడా ఆయన వేస్తూ ఉన్నాడు. సో మనం అలాగే బైబిల్ గ్రంథంలో చాలా చోటుల్లో కూడా మనం చూడగలుగుతామండి. రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఆమె వస్తుందన్నమాట. ఆమె ఏం చేసిందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రాన్ని వెళ్ళి ఇలా ముట్టిన వెంటనే ఆమెకు స్వస్థత వచ్చింది. మనం అంతవరకే ఇప్పటివరకు చదివాం, కానీ దాని ముందు ఏమైందో మనకు తెలియదు. మనకు తెలియదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక నగరానికి ఆయన వచ్చేటప్పుడు అందరు వేచి ఉన్నారంట. ఎందుకు తెలుసా? ఆయన యొక్క వాక్యాన్ని వినటానికి, అంటే ఆయన యొక్క మాటలు వినటానికి, ఆయన చేసే పరిచర్య వారు చూడటానికి. ఎంతోమంది మరి అక్కడ వారు బయలుదేరి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర వారు వెళ్ళేదంట. మరి ఈ స్త్రీ అక్కడ ఎక్కడ విన్నదో మనకు తెలియదు, కానీ ఎప్పుడు ఆ మాటలంతా ఆమె వినిందో ఆమెలో విశ్వాసం పుట్టింది. ఆమె ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర వెళ్ళి పర్మిషన్ అడిగిందా? ఏమని? నాకు స్వస్థ అవుతుందని అడిగిందా? ఎలా ఆమెలో విశ్వాసం పుట్టిందంటే, నేను వెళ్ళి వస్తాను, నేను ముడితే చాలు నాకు స్వస్థత వస్తుందని ఆమె నమ్మింది. అంటే నేను ఏం చెప్పాలి, నేను ఆశపడుతున్నానంటే, మనలో ఎంత విశ్వాసము మనలో పెరుగుతుందో మనం అంత గొప్ప అద్భుతాలు మన జీవితంలో మనం చూస్తాం. హల్లెలూయా. అంత గొప్ప అద్భుతాలు మరి మన జీవితంలో మనం చూడటం మనం ప్రారంభిస్తాం. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.